వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే. ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెద్ద చర్చనీయాంశమైన విషయం, ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉండాలి అనేది ఒకవైపు నడుస్తున్న ఉద్యమంలాగా నడుస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో ముఖ్యంగా అందరూ కూడా సర్పంచ్ ఏదైతే అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ క్యాండిడేట్ అందరూ కూడా నేను నిజంగా సర్పంచ్గా గెలిస్తే విలేజ్కి అంటే మన ఊరికి ఒక గ్రంథాలయాన్ని తీసుకొస్తా అని చెప్పేసి పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ముఖ్యంగా మన ఊరికి, మీ ఊరికి సర్పంచ్కి సంబంధించి నిజంగా గ్రంథాలయం ఊరిలో కావాలంటే ఏం చేయాలి, అసలు గ్రంథాలయం ఎలా వస్తుంది, సో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ రియాజ్ గారు నాతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా ఈ గ్రంథాలయాల ఒక శకం మొదలైంది అనుకోవచ్చు. ముఖ్యంగా మీరు వచ్చిన తర్వాత గ్రంథాలయానికి ఒక చైర్మన్ ఉంటాడా అనే కూడా తెలుస్తుంది. అంటే గతంలో గ్రంథాలయ శాఖ చైర్మన్ ఉంటాడా అనే విషయం చాలామందికి తెలియదు ముఖ్యంగా. సో మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి, దాదాపు రాష్ట్రంలో అన్ని ఊర్లలో కూడా గ్రంథాలయం ఉంటుంది, నన్ను గెలిపించండి, నేను గ్రంథాలయం తీసుకొస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసిరు. నిజంగా గ్రంథాలయం ఒక ఊర్లో ఉండాలంటే ఏం చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులా లేకపోతే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి ఓవరాల్గా? ఇది మొట్టమొదటిసారిగా ఆహ్వానించదగ్గ పరిణామం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సర్పంచ్ ఎన్నికలకు ముందే సర్పంచ్లతో పోటీ చేసే వాళ్ళతోటి ఒక ప్రచారం చేశారు, నేను సర్పంచ్గా గెలిస్తే మా ఊళ్ళో లైబ్రరీ పెట్టిస్తానని. ఆ స్లోగన్ బాగా ప్రజలకు నచ్చింది. కాబట్టి సర్పంచ్గా గెలిచిన వాళ్ళందరిలో ఆ హామీ ఏదైతే ఉందో, మమ్మల్ని గెలిపించిన హామీల్లో అది కీలకమైన హామీగా ఉందని చెప్పారు. నాకు కూడా ఒక రోజు నుంచి అనేక మందిని, చాలా కాలం నుంచి నేను టీచింగ్లో ఉండడం వల్ల అనేక మంది నా విద్యార్థులు కూడా ఈరోజు సర్పంచ్లు అయినారు. వాళ్ళందరూ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నారు, కొంత కలుస్తున్నారు. దీనికి 2 పనులు చేయాలి సార్. ఒకటి ఏంటంటే, మీరు కూడా ఒక మంచి ప్రశ్న తీసుకొచ్చారు. దీని టైటిల్ ఇట్లా పెట్టండి, మీ ఊర్లో గ్రంథాలయం కావాలంటే ఏం చేయాలని టైటిల్తో మీరు వెళ్ళండి. నిజంగా కూడా చాలామంది చూస్తారు. అవసరం మొట్టమొదటిసారిగా ఆ ఊరికి సంబంధించిన యువత కానీ, ఆ ఊరికి సంబంధించిన ఓటర్స్ కానీ మా ఊళ్ళో గ్రంథాలయం కావాలని ఒక అప్లికేషన్ను, ప్రతి జిల్లాలో గ్రంథాలయ శాఖకు ఒక చైర్మన్ ఉంటాడు, గవర్నమెంట్ ఆఫీసర్ మేము సెక్రటరీ అంటాం. చైర్మన్ పేరు మీద కానీ, సెక్రటరీ పేరు మీద కానీ, లేదా ఆబ్లిక్ పెట్టి చైర్మన్ సెక్రటరీ అని పెట్టేసి మా ఊరిలో గ్రంథాలయం ఏర్పాటుకు మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి ఒక లెటర్ పెట్టాలి. ఆ లెటర్ వెనక గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి సెక్రటరీ ఉంటే పంచాయతీ సెక్రటరీ, ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు సర్పంచ్, మా ఊళ్ళో గ్రంథాలయాన్ని పెట్టడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని వాళ్ళు ధృవీకరణ చేయాలి. ఒకటి, గ్రామ ప్రజల యొక్క అపీల్ తోటి గ్రంథాలయాలు పెట్టాలనే ఒక అప్లికేషన్, దానికి అటాచ్డ్గా మా ఊళ్ళో గ్రంథాలయం పెట్టడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని గ్రామ పంచాయతీకి సంబంధించిన లెటర్ ప్యాడ్ మీద ఒక వివరణ ఇచ్చి, దాన్ని తీసుకొచ్చి ఆ జిల్లాకు సంబంధించిన మా డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఏదైతుందో జిల్లా గ్రంథాలయం అంటాం, అక్కడ అప్పచెప్తే మేము మొట్టమొదటిసారిగా ఊళ్ళో జనాభా తక్కువగా ఉంటే పబ్లిక్ రీడింగ్ రూమ్ ఇస్తాం. ఒక 10,000 వర్త్ చేసే పుస్తకాలు, రెగ్యులర్గా న్యూస్ పేపర్లు వేయడానికి ఏర్పాట్లు, అక్కడ ఎవరైతే దాన్ని చూస్తారో 2,000 నుంచి 3,000 వరకు వాళ్ళకి మర్యాదపూర్వకమైన వేతనం మేము చెల్లిస్తాం. ఒకవేళ ఆ ఊళ్ళో కనుక ఒక రూమ్ కనుక మాకు ఫ్రీగా ఇవ్వగలిగితే వెంటనే ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే, ఇప్పుడు హానెస్ట్గా చెప్పాలనుకున్నప్పుడు ఒక ఊళ్ళో లైబ్రరీ పెట్టాలని మేము అనుకున్నప్పుడు ఒక రూమ్ కట్టాలి, ఆ రూమ్కి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటే అది బాగా వ్యయంతో కూడుకున్నది. అది కూడా మేము చేస్తాం, పబ్లిక్ ఫండ్స్తో చేస్తాం. కానీ ఇమ్మీడియట్గా ఒక రూమ్ కట్టి లైబ్రరీ పెట్టడానికి టైం పడుతుంది. మళ్ళీ దానికి ఇంజనీరింగ్ శాఖ అనుమతులు ఇవ్వాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి. ఆ ఊళ్ళో కనుక ఒక రూమ్ను మా ఫ్రీగా కనుక సర్పంచ్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే చాలామంది ఈరోజు వలసపోతున్నారు కాబట్టి అనేక ఇండ్లు ఖాళీగా ఉంటాయి, లేదా గ్రామ పంచాయతీలో ఒక రూమ్ ఉంటుంది, లేదా స్కూళ్ళల్లో ఒక రూమ్ ఉంటుంది, ఎక్కడో ఒక రూమ్ దొరుకుతుంది. ఆ రూమ్ కనుక మాకు అప్పచెగిస్తే 10,000 రూపాయలకు వర్త్ చేసే సామాగ్రిని చెప్పి ప్రతి నెల 2,000 నుంచి 3,000 వరకు అక్కడ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారో గౌరవ వేతనం మేము ఇస్తాము. కాబట్టి నేను యూత్కి, ప్రధానంగా ఎడ్యుకేటెడ్ యూత్కి, అట్లాగే యంగ్ సర్పంచ్లకి లేదా అవగాహన సర్పంచ్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, గ్రంథాలయాలు కావాలన్న అప్లికేషన్ని, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్తో కూడుకున్న ఒక పత్రాన్ని, ఒక ఖాళీ రూమును మాకు కనుక అప్పచెప్పగలిగితే మా జిల్లా చైర్మన్ అక్కడికి వచ్చి చూస్తాడు, జిల్లా సెక్రటరీ పరిశీలిస్తాడు, మేము లైబ్రరీని ఇమీడియట్గా చేస్తాం. దాన్ని దశల వారీగా డెవలప్ చేస్తాం. ఇమీడియట్గా ఒక రీడింగ్ రూమ్ అయితే పెట్టుకోండి. దాన్ని మేము ఏమంటున్నాం అంటే పబ్లిక్ రీడింగ్ రూమ్ అంటున్నాం మనం. అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడికి వచ్చే సౌకర్యాలను బట్టి మేము చేస్తాం. అట్లాగే ప్రతి ఊర్లో కూడా చదువుకున్న యూత్ ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఆ ఊళ్ళో చదువుకొని చాలా పెద్ద రేంజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా పే బ్యాక్ టు ది సొసైటీ, మీరు చదివిన పుస్తకాలను అక్కడ పెట్టండి,
మా లైబ్రరీకి కూర్చో బెంచో డబ్బులు ఇవ్వకండి, కూర్చో బెంచో పుస్తకాలు ఉంటే అవి తీసుకొచ్చి ఇవ్వండి. మా ఊళ్ళో మేము ఒక 30-40% 50% మేము చేస్తే ఆ ఊర్లో ఒక 50% కాంట్రిబ్యూషన్ వస్తే ఒక మంచి లైబ్రరీ వచ్చానికి ఉంటుంది. ఒక పే బ్యాక్ టు ది సొసైటీ. మీరు ఏ సొసైటీ నుంచి ఈరోజు ఈ స్థితికి వచ్చారో మళ్ళీ ఆ సొసైటీకి మీరు ఏమైనా ఇవ్వగలిగితే పుస్తకాలు ఇవ్వండి, బెంచీలు ఇవ్వండి, కుర్చీలు ఇవ్వండి. మేము ధన్యవాదాలు చెప్పే ప్రయత్నంలో మేము ఉంటాం. సో ఈ నో అబ్జెక్షన్ లెటర్ ఏంటి సార్? అంటే చాలా మందికి డౌట్ వస్తుంది, మళ్ళీ నో అబ్జెక్షన్ లెటర్ ఎందుకు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము గ్రామానికి సంబంధించిన పరిపాలన అంతా కూడా గ్రామ పంచాయతీ నిర్వహణలో ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీ సహకరించకుండా, గ్రామ పంచాయతీ ఆమోదం లేకుండా ప్రభుత్వం అక్కడ ఏ పనులు చేయడం అనేది సాధ్యం కాని అంశం. అది మనకున్న యాక్ట్స్ 73, 74 యాక్ట్స్. అట్లాగే గ్రామ ప్రజలు సెస్ రూపంలో డబ్బులు చెల్లిస్తుంటారు లైబ్రరీలకు. మేమేమంటున్నామంటే ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన అనుమతులు ఉన్నాయో ఆ అనుమతులకు మాకు ఎట్లాంటి అనుమతులు ఇచ్చేందుకు మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అని చెప్పడమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మా ఊళ్ళో గ్రంథాలయం పెడితే గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, సర్పంచ్ గారి అనుమతి లేకుండా, సెక్రటరీ అనుమతి లేకుండా, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ అనుమతి లేకుండా ఒక వ్యవహారం చేయలేము మనం. కాబట్టి మీరు గ్రంథాలయాన్ని మా ఊళ్ళో రీడింగ్ రూమ్ పెడితే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని రాసి ఇవ్వడం, అంతకుమించి వేరే లేదు. మా దగ్గర వీళ్ళ రిప్రజెంటేషన్ ప్రకారము మా ఊళ్ళో గ్రంథాలయం పెట్టడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ సమితికి సంబంధించిన బాధ్యులు చెప్పడమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దాని మీద ఒక చిన్న స్టాంప్ మీద సంతకం పెట్టి ముద్ర వేసిస్తే సరిపోతుంది. సో ఇది ఏదైతే మీరు గ్రంథాలయం కావాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక లెటరు, అలాగే నో అబ్జెక్షన్ లెటర్ అయితే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ మొత్తం వాళ్ళ వార్డ్ మెంబర్స్ అందరూ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు గ్రంథాలయం పెట్టుకుంటే అంటూ కూడా ఆ లెటర్ని, ఆ 2 లెటర్లను కనుక ఏదైతే జిల్లా గ్రంథాలయం ఉంటుందో అక్కడ ఇచ్చేస్తే మీ ఊరికి గ్రంథాలయం వస్తుంది. ఒక చిన్న గ్రామం అయితే కనుక ఒక 10 పబ్లిక్ రీడింగ్ బుక్ అనేది కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు రియాజ్ గారు. సో కెమెరామెన్ లోకేష్తో సతీష్, హైదరాబాద్.